అయితే విశ్వాస జీవితంలో రక్షణ పొందిన తర్వాత, క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడిన తరువాత, క్రొత్త జన్మ అనుభవాన్ని పొందుకున్న తర్వాత, వాట్ ఈస్ అ సైన్ దట్ వీఆర్ గ్రోయింగ్, దట్ వీఆర్ లివింగ్, దట్ వీఆర్ సర్వైవింగ్? ఏ విధంగా అయితే మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు, పెరుగుతూ ఉన్నప్పుడు బిడ్డ ఊపిరి తీసుకోవడము, ఆ తర్వాత గుండె కొట్టుకోవడము, ఇవి చాలా ప్రాముఖ్యమైన ఇండికేషన్స్గా, ఓకే ప్రాణంతో ఉన్నాడు అనడానికి ఎలా ఇండికేషన్స్గా తీసుకుంటామో, విశ్వాస జీవితంలో కూడా మనం దేవునిలో ఎదుగుతున్నాము అనడానికి సూచన, దేవునిలో ఎదగడానికి చాలా ప్రాముఖ్యంగా దోహదపడే ఒక అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ప్రార్థనను గురించి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి చాలాసార్లు ఆయన మాట్లాడినట్లుగా చూస్తాము. హీ నాట్ జస్ట్ టాట్ అబౌట్ ప్రేయర్ అండ్ ది ఎఫెక్టివ్నెస్ of prayer, but he also showed what a praying man looks like. ప్రార్థించే వ్యక్తి ఎలా ఉంటారు, ప్రార్థనా పరులుగా ఎలా బ్రతకాలి అనేది బోధల ద్వారానే కాదు కానీ యేసయ్య మరి జీవితంలో కూడా ఆయన ప్రార్థనకి ఇచ్చిన ప్రాముఖ్యత ద్వారా కనుపరిచారు. ఈరోజు లూకా సువార్త 18వ అధ్యాయంలో నుండి ప్రార్థనను గుర్చిన ఒక ప్రాముఖ్యమైన ఉపమానం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు మార్చి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 18 ఫ్రమ్ వర్సెస్ 1 to 8. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? పద్దెనిమిదవ అధ్యాయము 1వ వచనంలో 3 మాటలు కనబడతా ఉన్నాయండి. 3 కీవర్డ్స్. మొట్టమొదటి మాట విసుగక, రెండవ మాట నిత్యము, మూడవ మాట ప్రార్థన. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. దేవునిలో ఎదగాలంటే, దేవునికి ఇష్టంగా జీవించాలంటే, విశ్వాసంలో ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఉండవలసిన 3 మ్యాండటరీ థింగ్స్ ఈ 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి అంశము విసుగక. ఈ రోజుల్లో బోర్డమ్ చాలా ఎక్కువ అయిపోతూ ఉందండి. పీపుల్ ఆర్ వెరీ వెరీ ఈజీలీ బోర్డ్ కదా. కొన్నిసార్లు పిల్లల్ని హోంవర్క్ చేయమంటే బోర్ కొడుతుంది మమ్మీ. ఏంటి హోంవర్క్ చేయడానికి బోర్ కొడుతుందా? ఏదో చూద్దామని మొదలు పెడతారు, 2 నిమిషాలు బోర్ కొడుతుంది, మళ్ళీ ఇంకొక లింక్ దగ్గరికి వెళ్ళిపోతారు కదండి. ఏదో పని మొదలు పెడతాం చేయాలని, వెంటనే బోర్ అనిపిస్తుంది. అది ఏంటి ఇదే పని మీద ఉండాలంటే కష్టము. అండ్ దెన్ వెరీ క్విక్లీ, వెరీ ఈజీలీ వీఆర్ డిస్ట్రాక్టెడ్. ఒక పని నుంచి ఇంకొక పనికి అటెన్షన్ డెఫిసిట్ అంటారు. అది పిల్లల్లో ఉంటే అదొకటి, కానీ పెద్దల్లో మనలో కూడా ఉంటుంది. అది ఏంటంటే ఒక పని మీద మనం ఫోకస్ చేయలేని పరిస్థితి, త్వరగా విసుగుదల వచ్చేస్తూ ఉంటుంది. త్వరగా వి వాంట్ గివ్ అప్ వెరీ క్విక్లీ, వెరీ ఈజీలీ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 3 ప్రాముఖ్యమైన మాటలలో ప్రార్థన విషయంలో మాత్రము విశ్వాసులము విసుకకూడదు. అమ్మో నాకు ఇంకా విసుగొచ్చేసింది, ప్రార్థనలో కూర్చోడానికి విసుగగా ఉంది, ప్రార్థించడానికి విసుగగా ఉంది అని మనం ఎప్పుడు కూడా చెప్పడానికి వీల్లేదు. సో ఫస్ట్ థింగ్ విసుగకుండా. రెండవ అంశం ఏంటంటే నిత్యము. ప్రేయర్ షుడ్ బి అ కంటిన్యూస్ యాక్ట్. మన జీవితంలో నిత్యము చేయవలసినది ఎప్పటి వరకు? చనిపోయే వరకు. దిస్ ఇస్ అ కంటిన్యూస్ థింగ్. ఉద్యోగం నుంచి మనము ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేకపోతే గవర్నమెంట్ వారు ఆయా డిపార్ట్మెంట్స్కు పెట్టిన ఏజ్ లిమిట్ని బట్టి వాళ్ళు రిటైర్ అయిపోతూ ఉంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత దే ఫీల్ గ్రేట్ రిలీఫ్ కదా, ఇంకా నేను ఆ పని చేయక్కర్లేదు, కంప్యూటర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, రోజు వెళ్ళి అక్కడ సంతకం చేయాల్సిన అవసరము లేదు. కానీ ప్రార్థన విషయంలో ఒక విశ్వాసిగా నీవు దేవునిలో ఎదగాలంటే, ఈ లోకంలో జీవించినంత కాలము నిత్యము అనుభవాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా ప్రార్థన ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బ్రీతింగ్ ఇస్ టు ద హ్యూమన్ బాడీ. మానవ దేహానికి ఊపిరి తీసుకోవడం ఎంత ముఖ్యమో, విశ్వాస జీవితంలో మనం దేవునితో
కమ్యూనికేషన్. ప్రార్థన అంటే అదే కదండి, దేవునితో మనం చేసే సంభాషణ. అది మోకాళ్ళపై చేయాలి. అలా అని మోకాళ్ళ మీద ఉన్నప్పుడే నేను ప్రార్థన చేస్తానని లాస్ట్ వీక్ కూడా నేను అదే మాట చెప్పాను. యాజ్ యూ డ్రైవ్ యూ కెన్ ప్రే, యాజ్ యూ డూ యువర్ వర్క్ యూ కెన్ ప్రే, యాజ్ యూ వాక్ యూ ఏం చేస్తున్నా ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మనము చేసే ఒక ప్రాముఖ్యమైన సంభాషణ. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా దైవజనుడైన పౌలు భక్తుడు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తూ ప్రార్థనను గురించి ఒక మాట చెప్తున్నారు. చూడండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ 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 అని ఒక 3 థింగ్స్ ఇక్కడ ఉన్నాయి కదండి. మొట్టమొదటి విషయమేమో ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ రాంగ్ ఎగ్జాంపుల్స్, బ్యాడ్ ఎగ్జాంపుల్స్, నీ ఎదుట చెడ్డ మాదిరి ఉన్నా వాళ్ళని ఇమిటేట్ చేయొద్దు, వాళ్ళని ఫాలో అవ్వద్దు. దుష్టులు దుర్మార్గులు వారి మార్గాలలో వారు వర్ధిల్లుతున్నట్లు కనిపించినా డు నాట్ బి టెంప్టెడ్ టు డూ వాట్ ఈస్ బ్యాడ్. ఎల్లప్పుడూ మేలైన దానినే అనుసరించాలి. రెండవదిగా చూసినట్లయితే ఎల్లప్పుడూ సంతోషంగా. ఇది చాలా చాలా కష్టం అండి. వీ ఆల్ వాంట్ టు బీ హ్యాపీ అట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాలలో సంతోషంగా ఉండడం మనకి ఇష్టమే. కానీ మన లైఫ్లో మన క్యాలెండర్లో ఒక్కసారి సంవత్సరము లేదంటే గడిచిన నెల వెళ్ళి చూసుకుంటే మనం సంతోషంగా ఉన్న రోజులు ఒక 3-4 ఉంటాయేమో మహా అయితే. మిగతా రోజులన్నీ చింతతో, బాధతో, దిగులుతో, కృంగుదలతో, ఆ తర్వాత వేదనలతో, ఏడుపుతో గడిపే రోజులు ఉంటాయి. బట్ దేవుని చిత్తం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఎలా పాసిబుల్ ఒక విశ్వాసి కంటే, వెన్ యువర్ జాయ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ యువర్ సర్కమ్స్టాన్సెస్ బట్ ఆన్ జీసస్. నీ సంతోషము నీ పరిస్థితుల మీద కాకుండా, నీకు జరిగే వాటి మీద కాకుండా, నీవు కలిగిన ప్రభు మీద ఆధారపడి ఉంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడము సాధ్యము. వెన్ యువర్ సోర్స్ ఆఫ్ జాయ్ ఈజ్ నాట్ ద ఎక్స్టర్నల్ థింగ్స్ ఆర్ ద పీపుల్. ఒకవేళ నీ సంతోషం నాకు పలానాది వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటాను అని పెట్టుకుంటే, అది రాకపోతే నువ్వు బాధలోనే ఉంటావు. వచ్చాక సంతోషం ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 1 వారము, అండ్ దెన్ యూ హ్యావ్ అన్ అదర్ గోల్ కదా. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చేసిందిలే సంతోషంగా ఉందామని అది కంటిన్యూ అవ్వదు. ఒక 2 రోజులు, 4 రోజులు, వారం రోజులు, అండ్ దెన్ ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, అది వచ్చే వరకు నేను ఇలా ఏడుపు మొహం పెట్టుకొని ఉంటాను. అంటే నీ సంతోషము, నీ ఆనందము ఎప్పుడైతే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందో ఎల్లప్పుడూ సంతోషించడం సాధ్యము కాదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని ఎందుకు చెప్పారంటే, ఆయన మీద మన సంతోషం ఆధారపడి ఉంటే, నా పరిస్థితులను బట్టి కాదు నేను ఆనందించేది, ప్రభు నాతో ఉన్నారు, ప్రభు నాలో ఉన్నారు, హీ ఈజ్ మై జాయ్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ జాయ్. నాకు ఆనందం వచ్చేది ప్రభు నుండి అని ప్రభు మీద ఆధారపడగలిగినప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలం. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ చేయవలసినది కంటిన్యూస్ యాక్షన్ ఒకటి అక్కడ వ్రాయబడింది. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రే వితౌట్ సీజింగ్. చాలాసార్లు మనం రోజులో మన పనుల కొరకు మనము కొన్నిసార్లు ప్లాన్ చేసుకుంటాం. ముందు రోజు రాత్రి టు డూ లిస్ట్ చేసుకొని కొంతమంది పడుకునే అలవాటు ఉంటుంది, చాలా మంచి అలవాటు అది. రేపు పొద్దున్న లేచిన తర్వాత నేను ఏమేం పనులు చేయాలి, నేను చేయాల్సిన ఫోన్ కాల్స్ ఏంటి, నేను వెళ్ళవలసిన స్థలాలు ఏంటి, ఏ పనులు పెండింగ్ ఉన్నాయి, ఏం చేసుకోవాలి, అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకోవడం. అయితే చాలాసార్లు మనం చేయవలసిన కాల్స్ గురించి రాసుకుంటాం, మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేయవలసినవి రాసుకుంటాం, ఇంట్లో సర్దుకోవలసినవి అమర్చాల్సినవి రాసుకుంటాం. కానీ ప్రార్థన అనేది మాత్రం somehow we do not consider it as a work. అది ఒక ఇంపార్టెంట్ వర్క్ అని మనం కన్సిడర్ చేయము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ we try to go with the flow. అంటే కొంచెం ఎక్కడన్నా అవకాశం సమయం దొరికితే అప్పుడు వెళ్దాంలే మోకాళ్ళ మీదకి, అప్పుడు ప్రార్థనకి సమయం వెచ్చిద్దాంలే అన్నట్లుగా దినంలో ఒక ప్రత్యేకమైన సమయాన్ని ప్రార్థన కొరకు కేటాయించాలని చాలాసార్లు మనము అనుకోము. కానీ దైవజనుడైన పౌలు భక్తుడు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఆ కొలస్సీ సంఘంలో ఉన్న దైవజనుడైన ఎపఫ్రాను గురించి ఒక మాట రాస్తున్నారు. చూడండి, కొలోషియన్స్ చాప్టర్ 4 వర్స్ 12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని
అతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. వై ఇస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ టాకింగ్ అబౌట్ ఎపఫ్రస్ అండ్ హిస్ వర్క్? దైవజనుడైన పౌలు భక్తుడు ఎపఫ్రా అనే వ్యక్తి ఇన్ని కట్టెలు మోసాడు, లేకపోతే ఇంత పని చేశాడు, ఇంత ఫిజికల్ వర్క్ టర్న్ ఓవర్ చేశాడని చెప్పట్లేదండి. లేదంటే ఆర్థికంగా ఇటువంటి పనులు చేశాడు అని చెప్పట్లేదు. లేకపోతే మానసికంగా ఆయన ఇంత కష్టపడ్డాడు. చూడండి, ఈ లోకంలో మనం చేసే పనులని డిఫరెంట్ వేస్లో మనం కేటగరైజ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1, ఫిజికల్ వర్క్, భౌతికంగా శరీరంతో శ్రమపడి మనం చేసే పని. ఈ రోజుల్లో చాలా వరకు మనకి మెషిన్స్ వచ్చేసి మన పని చాలా వరకు ఈజీ అయిపోయింది. కానీ అట్లనే అన్నీ మనం మెషిన్స్తో, ఇంకా రోబోస్ రాలేదు కాబట్టి కొంతవరకు పనులు మనమే చేసుకుంటా ఉన్నాం. అట్లీస్ట్ దానివల్ల కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నాం. ఇంకా అవి కూడా వచ్చేసిన తర్వాత రోగాలు కూడా ఇంకా చాలా ఎక్కువ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 1 ఇస్ ఫిజికల్ వర్క్, భౌతికంగా మనం చేసే శరీరంతో శ్రమపడి కొన్నిసార్లు చెమట కూడా కార్చి చేసే పని. రెండో వర్క్ ఏంటంటే ఇట్స్ మెంటల్ వర్క్. చూడండి, కొంతమంది శరీరానికి ఏ పని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసేటప్పుడు మాకు ఈ ఎక్సర్సైజ్ చేయాలి, ఏది మైండ్లో పెట్టుకొని కంప్యూటర్ దగ్గర కూర్చున్న తర్వాత మధ్యలో కాసేపు అలా వెళ్ళి నడిచి రావాలి. లేకపోతే స్పాండిలైటిస్లని, ఆ నొప్పులని, ఈ నొప్పులని బయలుదేరుతాయి. ఎందుకంటే మైండ్కి పని ఉంటుంది, శరీరానికి పని, కానీ అది పని కాదు అనడానికి లేదు. ఎందుకంటే బ్రెయిన్ చాలా థింక్ చేయాలి. సో ఫిజికల్ వర్క్, భౌతికంగా శరీరంతో చేసే పని మొదటి పని అయితే, రెండవ పని ఏంటంటే మానసికంగా మనసు ఉపయోగించి మనము బుర్ర ఉపయోగించడం అంటారు కదా, దాంతో చేసే పని మెంటల్ వర్క్. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఇట్ ఈస్ స్పిరిచువల్ వర్క్. ఇది చాలాసార్లు మనం లిస్టులో ఆఖరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫిజికల్ వర్క్, మెంటల్ వర్క్, మైండ్తో మనం చేయాల్సిన ఆలోచనలని జాగ్రత్తగా ఆలోచిస్తాము, టైం తీసుకుంటాము, స్ట్రెస్ పడుతూ ఉంటాం. అమ్మో నేను ఏదైనా తప్పు క్యాలిక్యులేట్ చేస్తానేమో అని మైండ్ని చాలా జాగ్రత్తగా ఫోకస్డ్గా పెట్టుకొని చేస్తూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన పని దగ్గరకు వచ్చేసరికి చాలాసార్లు అది పని అనే అనుకోము, దాని ప్రాముఖ్యతను కూడా మనము అర్థం చేసుకోకపోవడం వలన దాని కొరకైన సమయాన్ని వెచ్చించము, దాని మీద ఎంత విలువ ఇచ్చి ఎంత స్ట్రెస్ చేయాలో అంత చెయ్యం. కానీ దైవజనుడైన పౌలు భక్తుడు ఎపఫ్రా అని కొలసి సంఘంలో ఉన్న దైవ సేవకుని గూర్చి మీ నిమిత్తము ఆయన ప్రయాసపడ్డారు అని రాస్తున్నారు. హీ టాయిల్డ్, హీ లేబర్డ్ ఫర్ యూ. ఎలా కష్టపడ్డారయ్యా? వాళ్ళ సామాన్లు ఏమైనా మోసారా? లేకపోతే వారికి ఎలా సహకరించాడంటే ఆయన ప్రార్థనలో, చూడండి ఆ మాట, ఆయన ప్రార్థనలో మీ కొరకు 12వ వచనం ఆఖరు భాగం, కొలసి పత్రిక 4వ అధ్యాయము, మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. దీన్ని నేను ఏమంటానంటే ఇట్ ఈస్ గాడ్లీ వర్క్, ఇట్ ఈస్ స్పిరిచువల్ వర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఫిజికల్ వర్క్ కన్నా, మెంటల్ వర్క్ కన్నా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే గాడ్లీ వర్క్, స్పిరిచువల్ వర్క్, అదే ప్రార్థన. దిస్ ఇస్ నాట్ క్యాషువల్ ప్రేయర్. ప్రార్థనలో పోరాడడం అంటే క్యాషువల్గా తన నోటికి కంఠస్థం వచ్చిన మాటలు ప్రార్థన చేయడం కాదండి. శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి మాకు ప్రార్థన చేయడం నేర్పించయ్యా అని అడిగారు. ఎందుకు అడిగారు? ఎందుకంటే మాకు తెలిసింది చాలా తక్కువ, ప్రార్థనను గురించి మాకు అర్థమైంది చాలా తక్కువ. బట్ వీ నో ప్రేయర్ ఇస్ సో పవర్ఫుల్. ప్రేయర్ ఇస్ అ గ్రేట్ టూల్ దట్ గాడ్ హెస్ గివెన్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన అతి శ్రేష్టమైన, అత్యంత విలువైన ఆయుధము ప్రార్థన. ఆ ఆయుధం నా దగ్గర ఉన్న దాన్ని వాడడం చేత కాకపోతే నాకు రిజల్ట్స్ రావు. అంతే కదండి. మన ఇంట్లో ఒక మంచి ఎక్విప్మెంట్ ఉంది, ఒక మంచి వస్తువు ఉంది, కానీ దాన్ని బాక్స్లోనే పెట్టి దాన్ని వాడడం చేత కాకపోతే అది ఉన్నా లేనట్లే. ప్రార్థన చాలా శక్తివంతమైన ఆయుధము దేవుడు ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. కానీ ఆ ప్రార్థనని ఎలా చేయాలో చేత కాకపోతే యూ విల్ నెవర్ గెట్ ద రిజల్ట్. నువ్వు ప్రార్థన యొక్క ఫలితాన్ని చూడలేవు. అందుకే కదా శిష్యులు వచ్చి అడిగారు యేసేను, అయ్యా మాకు ప్రార్థన చేయడము నేర్పించు. అండ్ జీసస్ గేవ్ అ మోడల్ ప్రేయర్. యేసే ఒక మాదిరికరమైన ప్రార్థన తన శిష్యులకు నేర్పించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఎపఫ్రా అనే దైవజనుని గూర్చి పౌలు దైవజనుడు మీ కొరకు, మీ క్షేమము కొరకు ఈయన ప్రార్థనలో పోరాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే దిస్ ఇస్ నాట్ క్యాషువల్ ప్రేయర్. నోటికొచ్చిన మాటలు ఏదో చేసేయడమో కాదు, చేయాలి కాబట్టి ప్రార్థన చేయడం అని కాదు. కానీ దిస్ ఇస్ డీప్, హార్ట్ ఫెల్ట్, ఫర్వెంట్ అండ్ స్పిరిట్ లెడ్ ప్రేయర్. దైవజనుడైన ఎపఫ్రా ఆ కొలసిలో ఉన్న సంఘం కొరకు చేసిన ప్రార్థన చాలా లోతైన, హృదయపూర్వకమైన, భారంతో కూడిన, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో సహాయంతో చేసిన ప్రార్థన. మన ప్రార్థనలు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడంటే. అంటే ప్రార్థనలో అది ఎలా ఉండాలంటే పక్కన నుంచి ఎవరైనా వింటే వీళ్ళు ఎందుకు అంత మూలుగుతున్నారో అనిపించాలి.
అంత డీప్గా ఓన్లీ వెన్ యూ ఫీల్ బర్డెన్ టు ప్రే, అంత భారంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుని సింహాసనాన్ని, ఆయన కృపాసనాన్ని కదిలిస్తుంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో దైవజనుడు ఎపఫ్రా అనే మరి వ్యక్తిని ఆయనను మెచ్చుకుంటా ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ పని అని కూడా చెప్తా ఉన్నారండి సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, నో దట్ యు ఆర్ కవర్డ్ విత్ ప్రేయర్. ఇన్సూరెన్స్ కవరేజ్ అంటారు చూసారండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక గొడుగు పెడతారు, ఆ గొడుగు కింద చూపిస్తారనమాట. ఆ కవరేజ్ గొడుగులు పైన ఇన్ని ల్యాక్స్ కవరేజ్, అన్ని ల్యాక్స్ కవరేజ్, ఆ కవరేజ్, ఈ కవరేజ్ అని వాళ్ళు ఒక గొడుగు కింద చూపిస్తారు. అంటే అర్థం ఏంటంటే, నీకేదైనా కష్టం వస్తే, నీకేదైనా ఇబ్బంది వస్తే నీ కింద ఉన్న వాళ్ళందరూ కవర్ అయిపోతారు. ఆర్ మేబీ నీకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే నీకున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ మా కంపెనీ ఆ గొడుగు కింద మీరు ఉన్నారు కాబట్టి యూ విల్ బీ కవర్డ్. ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క కవర్ కాదు, మనం మాట్లాడుకుంటుంది ప్రార్థన కవర్ అండి. వెన్ యూ అండ్ ఐ ఆర్ కవర్డ్ విత్ ప్రేయర్స్, ప్రార్థనల క్రింద మనం ఉంటే, ప్రార్థన యొక్క నీడలో దేవుని భక్తుల యొక్క ప్రార్థన, తోటి విశ్వాసుల యొక్క ప్రార్థన, నీ కుటుంబం యొక్క ప్రార్థన, నీవు చేసుకున్న ప్రార్థన, దే ఆర్ లైక్ అ కవరింగ్. అండ్ ఆ కవరింగ్ చాలా శక్తివంతమైన, నీ ఇంటి పైన ఎంత సాలిడ్ రూఫ్ ఉన్నా ఒక కష్టం, ఒక ఇబ్బంది రాకుండా ఆ రూఫ్ నిన్ను కాపాడలేదేమో. నువ్వెంత మంచి అద్భుతమైన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, ఎంత అద్భుతమైన సెక్యూరిటీ ఉన్నా, ఒక వ్యాధి వచ్చి నిన్ను తాకకుండా, ఒక కష్టం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేయకుండా ఆ గేటెడ్ కమ్యూనిటీయో, బయట ఉన్న వాచ్మెన్నో, నువ్వు కట్టుకున్న ఇల్లు నిన్ను కాపాడలేదు, కానీ ఆ ప్రార్థన కంచె నన్ను కాపాడుతుందండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రేయర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ కవరింగ్. అందుకే దైవజనుడైన పౌలు భక్తుడు ఎపఫ్రా అనే దైవజన్ని గురించి చెప్తా ఉన్నారు. ఏమనంటే, ఇంకొకసారి చదువుదాం ఆ మాట. కొలస్సీ పత్రిక 4:12 మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలెనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో, వాట్ అ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ ఫర్ ద చర్చ్ అట్ కొలస్సై. కొలస్సీలో ఉన్న దేవుని సంఘానికి ఎంత దీవెనో, ఎందుకంటే వారికి ప్రార్థన చేసే దైవజనుడు వారికి ఉన్నారు. మనం కూడా బ్లెస్డే అండి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న మనం కూడా బ్లెస్డే, బికాస్ వీఆర్ కవర్డ్ విత్ ప్రేయర్స్. ఆత్మీయ తల్లిదండ్రులు ప్రతి తెల్లవారుజామున లేచి సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తారండి. వారికి గుర్తొచ్చిన పేర్లన్నీ ఎత్తి ప్రార్థన చేస్తారు. జాన్ వెస్లీ గారు, నేను, ఆ తర్వాత మన ప్రార్థన యోధులు. We are praying, you are praying for us, we are praying for you. ప్రార్థనలనే కంచె మన చుట్టూ ఉంది. దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలన్నీ ఆయన సన్నిధానానికి చేరుతూ ఉన్నాయి. ఆయన ప్రతి ప్రార్థనను వింటూ ఉన్నారు. ప్రార్థనలో పోరాడుట, ఉపవాస ప్రార్థనలకు చాలా సంవత్సరాల నుండి మనం వస్తూ ఉండొచ్చు, కానీ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హియర్. ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను. అది ఏంటంటే, ప్రార్థనలో ఇప్పటి వరకు మామూలుగా ప్రార్థన చేసిన అనుభవం ఉండుండొచ్చు. కొద్దిగా దీర్ఘకాలం ఎక్కువసేపు, 1 గంట సేపో, 2 గంటల సేపో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన అనుభవం ఉండుండొచ్చు. కానీ ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని పొందుకోవడానికి ప్రయాసపడదామండి ఈ సంవత్సరంలో. ప్రభువా, నేను ప్రార్థనలో పోరాడే స్థాయికి నేను వెళ్ళాలనుకుంటున్నానయ్యా. ఎందుకంటే దోస్ ప్రేయర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ ప్రేయర్స్. ప్రార్థనలో పోరాడే అనుభవము. కానీ అపవాది ఏమంటాడు తెలుసా? నీ ప్రార్థన అంతా పనిచేయదు, వేస్ట్, నీ ప్రార్థనకి శక్తి లేదు. అపవాది మనల్ని ప్రార్థన చెయ్యనివ్వకుండా ఎన్నన్నా చేస్తాడండి. మీరు మోకాలు వేసి చూడండి, ఎప్పుడు గుర్తురాని మనుషులు, ఎప్పుడు గుర్తురాని పనులన్నీ అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి. మీరు ఈరోజు కొద్దిసేపు, 1 గంట సేపు నేను ప్రార్థన చేయాలని ఒక తీర్మానం తీసుకోండి. తీర్మానం తీసుకున్న తర్వాత ఎవరో వచ్చి తలుపు కొడుతూ ఉంటారు. ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళందరూ మీ ఫోన్కి కాల్స్. ఓన్లీ వెన్ యూ డెడికేట్ యువర్ సెల్ఫ్ ఫర్ ప్రేయర్, ద డెవిల్ విల్ ట్రై టు డిస్ట్రాక్ట్. ఎందుకంటే అపవాదికి నువ్వు ప్రార్థన చేయడం ఇష్టము, నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం బాగుపడిపోద్ది, నీ జీవితం ఆశీర్వాద మార్గంలోకి వెళ్ళిపోద్ది. అందుకని ద డెవిల్ విల్ ట్రై హిస్ లెవెల్ బెస్ట్ టు స్టాప్. ఆపడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు. ఒకవేళ నువ్వు ఆగకుండా అప్పటికీ మోకాళ్ళ మీదకి వెళ్తే నీ చెవిలో వచ్చి ఏమంటాడు తెలుసా? నువ్వు చేస్తుందంతా వేస్టే,
నువ్వు చేస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. గాడ్ ఇస్ నాట్ హియరింగ్, గాడ్ డజంట్ కేర్. దేవుడు వినట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు. నీ ప్రార్థనలు ఒకవేళ వినుంటే ఇప్పుడు ఇలా ఎందుకుంటావు అని నిన్ను అలా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి డిమోటివేట్ చేయడానికి అపవాది చాలా ప్రయత్నాలు చేస్తాడు. బట్ స్టిల్ ప్రార్థన అనేది ప్రయాస. ఎందుకో తెలుసా? ఈవెన్ ఫర్ ప్రేయింగ్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు రెసిస్ట్ ద డెవిల్. అర్థమవుతుందండి? నీ చెవులోకి వచ్చి మాట్లాడుతున్న అపవాది నువ్వు తోసేసి వాడిని లెక్క చేయకుండా నువ్వు ప్రార్థన చేస్తావంటే అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పోరాడే. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ, బట్ ఇట్ విల్ బీ వర్త్ ఇట్. నువ్వు అంత ప్రయాసపడి భారంతో ప్రార్థనలో పోరాడితే కష్టం నువ్వు పడతావేమో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, కానీ దానికి గొప్ప ఫలితాలు నిశ్చయంగా నువ్వు చూస్తావు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థనలో 3 విషయాలు ఉంటాయండి. ఒకటి, యు ప్రే విత్ అండర్స్టాండింగ్. ఒక అవగాహన కలిగి ప్రార్థన. ఇట్స్ నాట్ లైక్ ప్రేయింగ్ సమ్ ర్యాండమ్ ఫూలిష్ ప్రేయర్స్. తెలివి తక్కువ ప్రార్థనలు చేయడం కొంతమంది చేస్తారండి. ప్రార్థన తెలివి తక్కువ ప్రార్థనలు ఎలా ఉంటుంది తెలుసా? ఆ ప్రార్థనలు, నన్ను తీసేసుకోను ఆయనకు తెలియదా నేను ఎప్పుడు తీసుకోవాలో ఎలా తీసుకోవాలో ఏ స్థితిలో తీసుకోవాలో ఆయనకు తెలుసు. అలాంటి ప్రార్థనలు కొంతమంది ప్రార్థన చేస్తారు. వాళ్ళకన్నా ఎక్కువ పక్కన వాళ్ళ గురించి కంప్లైంట్లు ఉంటాయి. వాడు అలాంటి దొంగ దేవా, వాడు అలాంటి వాడు దేవా, వాడిని దీవించేసావు. అవన్నీ నీకెందుకమ్మా? నీకేం కావాలో నువ్వు ప్రార్థన. సమ్ టైమ్స్ ఆ ప్రేయర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఫులిష్ వర్డ్స్, తెలివి తక్కువ మాటలతో. కానీ శక్తి కలిగిన ప్రార్థన, ఇట్ ఈస్ ప్రేయర్ విత్ అండర్స్టాండింగ్. ఒక అవగాహనతో, సరైన అవగాహనతో చేసే ప్రార్థన. రెండవది, ఇట్స్ ఆల్సో ప్రేయింగ్ ఇంటెలిజెంట్లీ. దేవుని జ్ఞానంతో, దైవిక జ్ఞానంతో నింపబడి చేసే ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన. మూడవది, ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద హార్ట్. ప్రార్థనలో నీ మైండే కాదు ఇన్వాల్వ్ అవ్వాల్సింది. మైండ్ ఒక్కటి ఇన్వాల్వ్ అయితే కంఠస్థం చేసిన మాటలన్నీ వచ్చేస్తాయి బయటికి. అది కాదండి. ప్రేయర్ షుడ్ ఇన్వాల్వ్ యువర్ స్పిరిట్, యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్. దేవుని ఆత్మ నడిపింపుతో ఆలోచన చేస్తూ, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో. మూడవదిగా, హృదయపూర్వకంగా చేసే నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. జేమ్స్ చాప్టర్ 5:16. మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. If you are bought with the blood of Jesus, if you are cleansed by the blood of Jesus, దేవుని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడుగబడిన మనము, నీతిమంతులుగా తీర్చబడిన మన ప్రార్థన చాలా బలమైనదని లేదండి, కానీ అది మనఃపూర్వకమైనది, బహుబలము గలది. నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన యొక్క శక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా. వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్. నీకు వాడడం తెలిస్తే, ప్రతిదినము నువ్వు ప్రార్థన చేయడము నేర్చుకుంటే దేవుని సన్నిధిలో, యూ విల్ బీ అమేజ్డ్ అట్ ద రిజల్ట్స్. ఆ ప్రార్థనల యొక్క ఫలితాలు చూస్తూ ఉంటే నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మో, ఇంత శక్తివంతమైనదా ప్రార్థన, ఇంతగా దేవుడు. డస్ గాడ్ కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై ప్రేయర్? ఎస్. ప్రతి మొర వింటాడండి. చిన్న చిన్న మొరలు వింటాడు, పెద్ద పెద్ద మొరలు. నథింగ్ ఈజ్ టూ బిగ్ టు ప్రే. ఏది ఇంత చిన్నది కూడా ప్రార్థన చేయాలా అనుకోక్కర్లేదు, ఇంత పెద్దది అడిగితే ఇస్తాడా అని కూడా అనుకోక్కర్లేదు. మైక్రో, మ్యాక్రో 2 పదాలు ఉంటాయి కదా మనం చదువుకునేటప్పుడు. మైక్రో చిన్నది, అంత చిన్నది కూడా చూస్తాడు దేవుడు, అంత చిన్నది కూడా వింటాడు. ఎంత పెద్దదైనా దాని గురించి కూడా టేక్ కేర్. నేను పెద్ద దేవుడిని కాబట్టి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ నా దగ్గరికి తండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మికాయేలు, రఫాయేలు దేవదూతల దగ్గర తీసుకువెళ్ళండి అని దేవుడు అనడండి. నో మ్యాటర్ వాట్ యువర్ రిక్వెస్ట్ ఇస్, నీ సమస్య ఏదైనా, నీ అవసరత ఎంత చిన్నదైనా పర్లా పట్టుకురా. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి చిన్న చిన్న సమస్య, ఇది ఏముందమ్మా, ఏముండదు. దేవుని దగ్గర కూడా యూ కెన్ గో టు గాడ్ జస్ట్ లైక్ దట్. చిన్న సమస్య చిటికలో తీసేస్తా, తెచ్చావు కదా నా దగ్గరికి, చాలు, ఇట్స్ టేకెన్ కేర్ ఆఫ్, నేను అది చూసుకుంటా. నేను ఎన్నో చూశానండి నా జీవితంలో. చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు దగ్గర తీసుకువెళ్ళగానే సులువుగా అలా పక్కన పడేసేవాడు దేవుడు. అంత క్లియర్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే చిన్న చిన్నవే మనసుని చాలా కలవరపెట్టేస్తాయి.
కొన్నిసార్లు ఎదుటి వాళ్ళకు కూడా అర్థం కాదు, ఇంత చిన్నది కూడా అంతలా తొలిచేస్తుందని తెలుస్తుంది కొన్నిసార్లు. ద స్మాలెస్ట్ థాట్ కెన్ ట్రబుల్ యూ అ లాట్. కొన్నిసార్లు చిన్న ఆలోచన నేను చాలా కలవరపెడుతుంది. ఆ చిన్నది కూడా ప్రభువుకి చెప్పేసుకో, ప్రభువా ఎందుకోనయ్యా నా మైండ్ ఇలాగా, ఆ చిన్నది కూడా తీసేస్తాడు ప్రభు. బికాస్ హీ హియర్స్ హార్ట్ ఫెల్ట్ ప్రేయర్స్. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై. యేసయ్య ఈ లోకంలో జీవించినప్పుడు ఎటువంటి జీవితాన్ని జీవించాడండి? హీ లివ్డ్ అ పవర్ఫుల్ లైఫ్, శక్తివంతమైన జీవితము. హీ లివ్డ్ అ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితము. మూడవదిగా హీ లివ్డ్ అ ప్రేయర్ఫుల్ లైఫ్. అవునా కాదా? దేవుడు మానవ రూపంగా ఈ లోకానికి వస్తే ఇంకా ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటండి? ప్రార్థన ఎవరికి అవసరం? మనలాంటి వాళ్ళకి అవసరం. దేవుని సహాయం మనకి కావాలి కాబట్టి వీ నీడ్ టు డిపెండ్ ఆన్ గాడ్. దట్స్ వై వీ ప్రే. యేసయ్య దేవుడై ఉండి దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన అన్నీ చేయగలిగి ఉండి కూడా ఎందుకు ప్రార్థన చేశారంటే నీకు నాకు మాదిరి ఉంచడానికి. ఇన్ ఆర్డర్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్, మన ఎదుట ఆయన మాదిరి ఉంచడానికి ఆయన ప్రార్థన చేశారు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విజ్ఞాపన చేయుటకు నిరంతరము యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి నా గురించి తండ్రి కుడి పార్శ్వమున ఆయన విజ్ఞాపన. ఎవరైనా మన కొరకు ప్రార్థన చేస్తే మామూలు ధైర్యంగా ఉండదండి. నాకు చిన్నప్పుడు ఒక అలవాటు ఉండేది. ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి అప్పుడు. మా చర్చ్ వాళ్ళు మా మమ్మీ కోసం మా డాడీ కోసము ఫోన్ చేసేవారు ఏదైనా ప్రార్థన అవసరతలు సమస్యలు చెప్పుకోవడానికి. నాకు అది ఎగ్జామ్ సీజన్ అంటే ఫస్ట్ మరి ఫోన్ దగ్గర ఉంటాం కదా పిల్లలు, మమ్మీ డాడీ బిజీగా ఉంటారు. ఫస్ట్ ఫోన్ ఎత్తేదాన్ని. పలానా పేరమ్మ, డాడీ ఉన్నారా, మమ్మీ ఉన్నారా అని అడగగానే ఆంటీ నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్, ప్రేయర్ చేయండి. వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ప్రార్థన చేసేవాళ్ళు. నేను వాళ్ళకి ఒక పని అప్పచెప్పేదాన్ని. ఏమనంటే ఫోన్ ఎత్తిన ప్రతి ఫోన్కి వాళ్ళకి ఒక టాస్క్ అప్పచెప్పేదాన్ని. ఏంటంటే నా పరీక్షల కొరకు మీరు కూడా, ఒకవేళ మా అమ్మగారు ఎత్తితే పక్క నుంచి మమ్మీ ఆంటీని నా కోసం ప్రార్థన చేయమను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అంటే మనకు వచ్చే ధైర్యము నీ తల్లిదండ్రుల ప్రార్థన, నీ తోబుట్టువుల ప్రార్థన, భార్య ప్రార్థన, భర్త ప్రార్థన, బిడ్డల ప్రార్థన, పితరుల ప్రార్థన, గ్రాండ్ పేరెంట్స్ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, తోటి విశ్వాసుల ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువారు నిరంతరము విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కొన్నిసార్లు కుటుంబంలో ప్రార్థనా పరులు చనిపోతే ఇంకా మా ఫ్యామిలీ అంతటి కోసం ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరున్నారని బాధపడుతూ ఉంటామండి. కానీ మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించే దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ లివ్స్ ఫర్ ఎవర్ అండ్ హీ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాం చూడండి. యేసయ్య యొక్క ప్రార్థనలో జాన్ చాప్టర్ 17:9, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారై ఉన్నందున వారి కొరకే. సమ్ థింగ్స్ ఆర్ ఎక్స్క్లూజివ్. కొన్ని ఎక్స్క్లూజివ్ ఉంటాయండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వారికి కొన్ని మనం వస్తువులు ఇస్తాం వాడుకోమని. అవి టవల్స్ అవ్వచ్చు, కొన్ని బెడ్షీట్స్, ఏదన్నా మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి. కొన్ని ఎక్స్క్లూజివ్గా మన కోసం, మన వాళ్ళ కోసమే పెట్టి పెడతాం. దే ఆర్ నాట్ కామన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఎవరి కొరకు? నా వారి కొరకే. నా వారంటే ఎవరు? లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, శరీరాశల్ని విడిచిపెట్టి, ప్రభువా నేను నీ దాననే, నేను నీ వాడనే, నేను నీ సొంతమయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. ఐ డోంట్ నీడ్ ద వరల్డ్, ఐ డు నాట్ ఫాలో ద వరల్డ్, ఐ డు నాట్ లివ్ ఫర్ ద వరల్డ్. ఈ లోకం కొరకు నేను బ్రతకను ప్రభువా అని ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వచ్చి ఆయన వారు ఉంటారు కదా, వారి కొరకే నేను ప్రార్థన చేయించున్నాను. నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన. లోకము కొరకు ప్రార్థన చేయుట. యేసయ్య కూడా మన కొరకు ప్రార్థన. నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నో దట్ యు ఆర్ కవర్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలు నీకున్నాయి అని గుర్తుపెట్టుకో. సరేలేండి,
ఏసై ప్రార్థన చేస్తున్నారు కదా నా కొరకు, దైవజనులు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను చక్కగా తినేసి గోరకబెట్టి నిద్రపోదాము అనుకోదు. కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది. ఆ ప్రార్థన భారం అందరికి ఇచ్చేస్తారు, మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అని. అందుకు కనబడిన వాళ్ళందరికీ. నేను మాత్రం ఒక్క ప్రార్థన కూడా అందరు చేస్తారులే. నో, నీవు ప్రార్థనని ఎంత అపేక్షిస్తున్నావో, ప్రార్థన మీద ఎంత ఆధారపడుతున్నావో, యు ఆల్సో ప్రే. నీ వ్యక్తిగతంగా కూడా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మళ్ళీ లూకాసు వార్త 18వ అధ్యాయం దగ్గరకు వద్దాం, సమయం అయిపోతా ఉంది. ఆ విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి తనకు న్యాయం తీర్చమని అడుగుతూ ఉంటే ఆ న్యాయాధిపతి పట్టించుకోవట్లేదంటే, ఎందుకంటే అతడు అన్యాయస్తుడు. ప్రాబబ్లీ ఒక కమర్షియల్ న్యాయాధిపతి అయింటాడేమో, ఒక కఠినాత్ముడైన న్యాయాధిపతి అయింటాడేమో. ఆమెకు ఇంకెవరు లేరండి వెనకాల. ఆమె ఒక దీనస్థితిలో ఉంది, ఆమె ఒక నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ న్యాయాధిపతి అన్యాయస్తుడు, కఠినాత్ముడు, ఆమెను కేర్ చేయట్లా. కానీ ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆమె చాలా పట్టుదల కలిగిన స్త్రీ. 5వ వచనం చూడండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు. ఈమెలో ఉన్న ఒక క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ. ఏం క్వాలిటీ అంటే మాటి మాటికి అంటే విసుకోవట్లేదు. రెండవదిగా గోజాడుతూ ఉంది. షీఈస్ ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్ అండ్ ప్లీడింగ్. యాటిట్యూడ్లో చేంజ్ రాలా. కొంతమంది ఉంటారండి, తలుపు సైలెంట్గా కొడతారు, తీయట్లేదు, ఎందుకు రారు బయటకి, ఒక్కసారి తలుపుని గట్టిగా అంటే ఓర్పు నశించిపోయినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు. అని దేవుని దగ్గర వెన్ వి కీప్ ప్రేయింగ్, వెన్ వి కీప్ ఆస్కింగ్, మన యాటిట్యూడ్ మారకూడదు. ఎంత లేట్ అయినా ఐ వెయిట్ అపాన్ యూ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీ లార్డ్. నీ దయ కొరకే, నీ కనికరం కొరకే చూస్తానయ్యా, నీ జాలి కొరకే నేను అఫెండ్ అవ్వనయ్యా, నేను కృంగిపోనయ్యా, నేను కలవరపడను, నేను విసుగు చెందను. ఐ విల్ నాట్ గివ్ అప్ ఆన్ యూ అంటిల్ ఐ రిసీవ్. నేను పొందుకునే వరకు విసుగక అడుగుతూనే ఉంటా. ఈమె మాటికి విసుగకుండా తొందర పెడతా ఉంటే అతను అనుకున్నాడంట, ఆమె నన్ను విసిగించకుండా ఆమెకు న్యాయం తీర్చి, హీ వాస్ ఫెడ్ అప్. ఆమె పట్టుదలకి ఆయనకు విసుగొచ్చిందండి. కానీ యేసయ్య అన్యాయస్తుడైన న్యాయాధిపతిని ఎందుకు చూపించారంటే, నాట్ బికాస్ హీ వాస్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ విత్ దట్ అన్జస్ట్ జడ్జ్. అన్యాయస్తుడైన న్యాయాధిపతితో తాను పోల్చుకొని చెప్పాలని కాదు, అలాంటోడిని నేను కాదు అని చెప్పడానికి. అన్యాయస్తుడైన న్యాయాధిపతే మాటిమాటికి తొందర పెట్టి గోజాడిన ఆమెకి న్యాయం తీర్చి పంపిస్తే, మీరు మాటిమాటికి నన్ను అడిగితే నేను న్యాయము తీర్చనా? తన గురించి దివారాత్రములో మొరపెట్టే వారికి దేవుడు న్యాయము తీర్చడా అంటూ 8వ వచనంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చిన. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గోజాడేటప్పుడు అనిపిస్తుంది ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ ఎవర్. ఇంకెన్ని రోజులు గోజాడాలి, ఇంకెన్ని రోజులు విసుగకుండా అడగాలి అనిపిస్తుంది. కానీ ఒక్కసారిగా దేవుడు చేయాలనుకుంటే త్వరగా అయిపోద్ది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. He will do it swiftly. He will do it quickly. He will do it in no time. అది నీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు జరిగిపోయింది, ఇంత త్వరగా జరిగిపోయింది ఆ కార్యం. చాలా కాలం అడిగావు, చాలా కాలం ఎదురు చూసావు, విసుగకుండా మొరపెట్టుకున్నావు, దేవుడు చూశారు, దేవుడు విన్నారు. Is there any situation in your life where you were persistent in prayer? నేను చాలా అడిగి పొందుకున్నానండి, గోజాడి పొందుకున్నానండి. విసుగక ప్రార్థన చేస్తాననే అనుభవం నీకుందా? లేకపోతే అడిగి రాకపోతే వదిలేస్తున్నావా? మనకు అదే ట్రెండ్ కదండి, అడుగుతాము, రాకపోతే లెట్స్ మూవ్ ఆన్, ఇంక ఇది మనకి వద్దులే, ఐ విల్ లివ్ వితౌట్ ఇట్, ఐ మేకప్ మై మైండ్ కదా, నా మైండ్ ఫిక్స్ చేసేసుకుంటా, ఇంకా అది లేకుండా. అది కాదు. నీ జీవితంలో ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది ప్రభు ఇచ్చే వరకు నువ్వు పట్టుదలగా అడుగు. ఇఫ్ వీ కెన్ బి పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో విసుగక మనం దేవుని కొరకు కనిపెడతా ఉన్నప్పుడు అది మనలో పేషెన్స్ని కూడా బిల్డప్. ఇంకోటి, ప్రభువును విసుగక అడుగుతా ఉంటే నువ్వు ప్రభుత్వ సమయం గడుపుతూ ఉన్నట్లే కదా, ప్రభుత్వ సహవాసం చేస్తున్నట్లే, ఆయన మీద ఆధారపడుతున్నట్లే. సో ఆటోమేటిక్గా ప్రార్థనకి జవాబు వచ్చే ముందు మనలో ప్రభు పోలిక వస్తుందండి. ఫస్ట్ స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఏంటంటే ఆయన పోలిక మనలో రావడానికి ముందు అడగగానే ఇచ్చామనుకోండి, మనం వెళ్ళిపోతాం మళ్ళీ ఆయనకు మొహం కూడా. అందుకని కొన్నిసార్లు హీ విల్ టేక్ టైం. అడగని, ఇంకా దగ్గర రావాలి, ఇంకా దగ్గరికి. కొన్నిసార్లు మనం ఎలా ఉంటుంది, దూరంగా నిలబడి క్యాచ్ అయిన ఆయన ఆశీర్వాదం పట్టుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతాను మెయిన్ గేట్లోంచి.
నువ్వు అలా వెళ్ళడం కాదు, నువ్వు దగ్గరకు వచ్చేయాల. అందుకని దగ్గరికి రావాలంటే కొన్నిసార్లు లేట్ విసుకకుండా అడిగి 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 ఎక్కడి వరకు వచ్చేయాలంటే పాదాల మీదకి. ఆమె మరియా కన్నీళ్లతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో, ఇంకంతకన్నా లోయెస్ట్, అంతకన్నా క్లోజెస్ట్ పాయింట్ ఇంకొకటి ఉంటుందండి. ప్రభువుని అంతకన్నా సన్నిహితంగా ఎవరైనా ఆరాధించగలరా? అంతవరకు వచ్చిందండి ఆయన పాదాలు పట్టుకునేదాకా. అంతకన్నా తగ్గింపు కూడా ఉండదు. ఎందుకంటే తల వెంట్రుకలతో తుడవాలంటే షీ ఆల్సో హ్యాస్ టు బౌ డౌన్. ఆమె వంగాల, తగ్గించుకుంది, దేవుని గణపరిచింది, దేవుడు ఆమెను పొగిడాడు, కొనియాడాడు.